తన ప్రేమను కాదన్నదనే కోపంతో అమ్మ ఇంటిని ఇంట్లో ఉన్న వారందరినీ తగలబెట్టడానికి ప్రయత్నించాడో సైకో. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో జరిగింది. తొండముత్తూరు సమీపంలో కలిక్కనాయకన్ పాలెంలో నివాసించే ఓ యువతి కాలేజ్లో చదువుతున్నప్పుడు చెన్నైకి చెందిన కార్తిక్ ను ప్రేమించినట్లు తెలుస్తుంది. అయితే కార్తిక్ పై అనేక పోలీస్ స్టేషన్లలో 31కి పైగా క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలియడంతో కార్తిక్ తో బంధాన్ని పూర్తిగా తెంచుకుంది ఆ యువతి. ఇక తన ప్రేమను కాదన్నదనే కోపంలో ఆదివారం సాయంత్రం తన ముగ్గురు స్నేహితులతో కలిసి యువతి ఇంటిపై దాడి చేసిన కార్తిక్ ఆమె తండ్రిని అసభ్య పదజాలంతో దూషించి బెదిరింపులకు పాల్పడ్డారు. తర్వాత వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాంబులను ఇంటిపై విసిరి ఇల్లు తగలబెట్టడానికి ప్రయత్నించారు. అదృష్టవశాత్తు ఎవ్వరికీ ప్రమాదం జరగలేదు. కానీ ఇంటి ఆవరణలో పార్క్ చేసి ఉంచిన వాహనాలు మాత్రం కాలిపోయాయి. బాధితుల ఫిర్యాదుతో తొండముత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి కార్తిక్ సహా నలుగురు కోసం గాలిస్తున్నారు. తమిళనాడులో ఘటన తన లవ్ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేయలేదని ఓ ప్రేమోన్మాది ఏకంగా ప్రియురాలి ఇంటిపైనే దాడికి యత్నించిన ఘటన మనం చూస్తున్నాం. విజువల్స్ లో కూడా మనం చూస్తున్నట్లయితే అయితే తన ప్రేమికురాలు ఇల్లు ఏదైతే ఉందో ఇంటిని మొత్తం కూడా బాంబు వేసి పేల్చేద్దామని ప్లాన్ చేసుకున్నాడు. అదృష్టవశాత్తు ఇంటికేమీ కాకపోయినా అక్కడే పార్క్ చేస్తున్న వెహికల్స్ కి ఆ బాంబు తగలడంతో ఒక్కసారిగా వెహికల్స్ అన్ని కూడా కాలి బూడిదైపోయాయి. దాంతో పాటు ఆ ప్రేమించిన యువతి తండ్రి ఎవరైతే ఉన్నారో వారిని కూడా అసభ్య పదజాలంతో కార్తిక్ అనే యువకుడు తిట్టడం జరిగింది. ప్రస్తుతం కార్తిక్ తో పాటు కార్తిక్ కి సహకరించిన నలుగురు స్నేహితులను కూడా తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. Hey,